వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏపీలో మొత్తం కూడా మద్యం కేసులు, ఈ నకిలీ మద్యం వీటన్నిటి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎవరి మీద బ్లేమ్? ఇంతకు ముందు ఏపీలో మద్యం కేసు విషయంలో వైసీపీ మద్యం కుంభకోణం చేసింది అంటూ పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డ టీడీపీ తరువాత నకిలీ మద్యం కేసులో డిఫెన్స్ లో పడింది. అయితే ఇప్పుడు అది కూడా టర్న్ అయ్యి వైసీపీకి రావటం అనేది ఇప్పుడు వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది, దాన్ని ఏ విధంగా చూస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. దీంట్లో నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఇప్పుడు ప్రధానంగా తెరపైకి రావటం, తర్వాత దీంట్లో నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు నాకు జోగి రమేష్ చెప్తేనే నేను ఇదంతా చేశాను, ఆయనే నన్ను పట్టించాడు అనే వ్యాఖ్యలు చేయటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాంతో పాటుగా టీడీపీ నుంచి, అంటే టీడీపీ సోషల్ మీడియా నుంచి వాయిస్ కాల్స్ ప్రజలకు వెళ్తున్నాయి అనేది, అంటే ఇప్పుడు దీంట్లో టీడీపీ ఇదంతా కూడా నకిలీ మద్యం చేసింది వైసీపీఏ, ఈ మొత్తం కుట్రదారులు వైసీపీఏ అంటూ ఈ మొత్తం కూడా వాయిస్ కాల్స్ ప్రజలకి నేరుగా వెళ్తున్నాయి అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణే కాదు, అది కూడా వెళ్తున్నాయి. కాబట్టి దాని మీద మాట్లాడటానికి మనకి టీడీపీ నుంచి విజయభాస్కర్ గారు, అదేవిధంగా వైసీపీ నుంచి బొట్ల రామారావు గారు ఉన్నారు. నమస్కారం అండి, వెల్కమ్ టు ఫెడరల్ న్యూస్. ఇద్దరికి వెల్కమ్. ఇప్పుడు ముందుగా వైసీపీ రామారావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇది మొత్తం కూడా నకిలీ మద్యం మచ్చ మళ్ళీ మీకే అంటుకుందా? వైసీపీకే మళ్ళీ చుట్టూ తిరిగి అది మద్యం కుంభకోణం లాగానే మళ్ళీ అంటుకుందా? దానికి మీరేం చెప్తారు? ఇది అసంబద్ధమైనటువంటి విషయం అండి. ఇక్కడ 1.5 సంవత్సరం పాటు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ పార్టీ తరఫున గత ఎన్నికల్లో ఏదైతే 2024 ఎన్నికల్లో అంబల్లపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి మొట్టమొదట ముద్దాయిగా మనకి ఈ యొక్క నకిలీ మద్యం ఏదైతే ఎక్విప్మెంట్ పెట్టి చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసింది. ఆయనతో పాటు సురేంద్ర నాయుడు అని, ఆ యొక్క తీగలాగితే డొంక కదిలినట్టు జనార్దన్ రావు, అడ్డేపల్లి జనార్దన్ రావు పేరు కూడా బయటకు వచ్చిన మాట వాస్తవం. మరి ఇదంతా కూడా వాస్తవం. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కూడా నిర్ధారించుకొని, చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ధారించుకొని తన పార్టీకి ఎక్కడ మకిలం అంటుద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటన చేశారు కదండి. కానీ ఈ అంశంలో ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర ఎవరైతే ఉన్నారో, కొల్లు రవీంద్ర ఉన్నారు, ఆయన నోరు మెదపకపోవడం అనేది అనుమానాలు తావిస్తుంది. అట్లాగే హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంగళపూడి అనిత గారు కానీ సూపర్ యాక్టివ్ గా స్పందించేటటువంటి ఆ యొక్క స్టార్ ఉన్నాడు కదంటే పవన్, ఆయన మరి ఈ యొక్క అంశంలో స్పందించలేదు. అట్లాగే కందుకూరు నియోజకవర్గం పుత్తూరు మండలం దారకానపాడులో కూడా ఒక కాపు యువకులు ముగ్గురుంటే ఆ ముగ్గురిని కూడా హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అక్కడ వాళ్ళని తన కారుతోటి ఢీకొట్టినటువంటి సంఘటన మీద కూడా పరామర్శించడం కానీ, పట్టించుకోవడం కానీ, ప్రకటన చేయడం కానీ చేయలేదు. ఇదంతా కూడా ప్యాకేజీ స్టార్లంతా కూడా ప్యాకేజీల కోసము చేసేటటువంటి పని తప్పితే ఇక్కడ రియల్ గా ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా పాలనాబద్ధంగా ఎక్కడ స్పందిస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఎంతో మంది అండి 10 రోజుల నుంచి ప్రకాశం జిల్లాలో ఒకటే గొడవ. అట్లాగే ఈ మద్యం విషయం ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ సనాతన అని చెప్పి అన్నిటిలో ఇన్వాల్వ్ అవుతారు కదండి. ఇక్కడ మద్యం విషయంలో నకిలీ మద్యం విషయంలో నోరు మెదపలేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా. ఆయన ఏం మాట్లాడతాడని ప్రజలు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు దగ్గరంటే మనకు తెలిసిందే కదండి, ఆయనంతా మేనేజ్మెంట్ చేసుకొని తాను ఎలా సేఫ్ గా ఉండాలని చెప్పి మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ లీడర్ దొరికిపోయాడంటారా? లేదండి, ఇక్కడ ఒక విషయం అండి కేకే గారు, ఇక్కడ జోగి రమేష్ మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడికి చాలా కోపం ఉందండి. ఎందుకంటే కొడాలి నాని, అట్లాగే వంశీ, అట్లాగే జోగి రమేష్ వీళ్ళందరూ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, కొన్ని కార్యాచరణ చేసినటువంటి విషయం మనకు తెలుసు కదండి. ఈ కోవలో జోగి రమేష్ ని ఎలాగైనా సరే ఇరికించాలి. మనం చూస్తున్నాం కదండి, దుగ్గిరాలు ఏదైతే లోకేష్ బాబు కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడ కూడా ఒక సంఘటన జరిగింది ఈ మధ్య. మంగళగిరి కాన్స్టిట్యున్సీ
సంబంధించినటువంటి అంశం చూస్తే అక్కడ ఆ కొలకలూరు అనేటువంటి విలేజ్ సంబంధించినటువంటి ఒక పాపని, ఒక మహిళని, అదే ఎడవూరు అనే వేమూరు కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఒక వ్యక్తి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒకటే సామాజిక వర్గం. అయితే ఇక్కడ వాళ్ళు పరువు హత్య చేసేసారు. ఎవరు అన్నదమ్ములు, అమ్మాయి ఒక అన్నదమ్ములు అతన్ని హత్య చేశారు. అయితే ఆ హత్య కేసులో దుగ్గిరాల జడ్పీటీసీ ఏదైతే ఉన్నారో వారి భర్త వీరయ్య యాక్టివిస్ట్ ఉంటే అతన్ని అన్యాయంగా ఇరికించారండి. లోకేష్ గారు చేస్తున్నటువంటి దొంగ పనులు ఏంటంటే, ఎవరినైనా సరే ఏదన్నా ఎక్కడైనా సరే ఒక హత్య జరిగితే ఆ కేసులో వైసీపీ నాయకులను ఎలా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క పేర్లను ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి తత్వం జరుగుతుందండి. దీని మీద విజయభాస్కర్ గారిని స్పందించమనిద్దాం. ఇప్పుడు మీరంతా వైసీపీకి ఎలాంటి మచ్చ లేకుండానే ఇదంతా ఈ నకిలీ మచ్చని వైసీపీ మీదకి నెట్టడానికి టీడీపీ ప్రయత్నిస్తుందా? తన మీద ఉన్న ఆరోపణలని, అంటే ఇద్దరిని సస్పెండ్ చేసిన తరువాత కూడా తన మీద ఉన్న ఆరోపణలని డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ జోగి రమేష్ ని తెర మీదకి తెచ్చిందా? దానికి మీరేం చెప్తారు విజయభాస్కర్ గారు? తీగిలాగితే డొంక కదిలిందని రామారావు గారు చెప్పినట్టు, తీగిలాగితే డొంక కదిలింది. భారీ ఎత్తున జయప్రకాష్ తో చేసిన మద్యం కుంభకోణం దగ్గర నుంచి ఇది ఒక దీర్ఘకాలంగా, అంటే 5 సంవత్సరాల పాటు వాళ్ళ పరిపాలన నడిచింది. ఆ పరిపాలన అవశేషాల్లో భాగంగా మళ్ళా కుంభకోణం బయటపడింది. దాని కొనసాగింపు అన్నమాట. అంటే దాని మీద సర్చ్ చేస్తా ఉంటే ఇప్పటి వరకు ఇవి లభించాయి, భవిష్యత్తులో ఇంక ఎన్ని లభిస్తాయి, ఎన్ని రకాలుగా ఎన్ని రూపాల్లో లభిస్తాయి. క్రిమినల్స్, మాఫియాలంతా అక్కడే ఉన్నారు. పోతే మా పార్టీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి, ఆయన అసలుకి వాస్తవాలు తేలక ముందే ఎవరో ఏదో అన్నారని మా పార్టీ అధినేత వెంటనే సస్పెండ్ చేశారు. అది తెలుగుదేశం పార్టీ మా అధినాయకత్వానికి ఉన్న నిజాయితీకి దర్పణం. నిజాయితీకి ఒక దర్పణం అది. అంటే చిన్నపాటి ఆరోపణ రాగానే వాస్తవాలతో పని లేకుండా ప్రజల్లో ఒక చెడు భావన రాకుండా ఉండేదానికి పార్టీ అధిష్టానం వెంటనే చర్య తీసుకొని పక్కన పెట్టింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఈయన మన ఇబ్రహీంపట్నానికి చెందిన మన మాజీ మంత్రి, అతనికి జోగి రమేష్ స్నేహితుడు పట్టుబడ్డం, ఆయన ఆఫ్రికా నుంచి వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డం. ఆ తర్వాత ఆయన కదిలిస్తే టీవీలో అయితే డొంకంతా బయటపడ్డట్టు టోటల్ గా మొత్తం ఆయన సారాంశం అంతా చెప్పేశాడు. ఇదండి పై వాళ్ళు చెప్పారని చెప్పి జోగి రమేష్ నాతో అనేక సార్లు మాట్లాడాడు, మెసేజ్లు పెట్టాడు. పోతే ముందు మొలకల చెరువులు అనుకున్నాం, మళ్ళీ ఇబ్రహీంపట్నం అనుకున్నాం, కాదు అక్కడ ఇక్కడ అని చెప్పేసి చివరికి కొన్ని చోట్ల రా మెటీరియల్ పెట్టాం, కొన్ని చోట్ల బాటిలింగ్ పెట్టాం. ఈ విధంగా మనం గతంలో సంపాదించుకున్నది అటు పెట్టు, ఇప్పుడు కూడా సంపాదనతో పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలా. గతంలో వైసీపీకి సంబంధించి మనం అనేక ఇవన్నీ చేస్తున్నాం, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ఇప్పటి నుంచే. అందులో భాగంగా పై వాళ్ళ ఆదేశాలను అందుకుని నేను చెప్తున్నాను, నువ్వు చెయ్యి అని చెప్పేసి నా మీద ఒత్తిడి చేస్తే ఆ మేరకు నేను ఈ కార్యక్రమాన్ని కోరుకున్నాను, నడుపు బిగించాను. ఆ తర్వాత నువ్వు దక్షిణాఫ్రికా పోవని చెప్పాడు. అదే విధంగా నీకు 3 కోట్లు పంపిస్తాను, ఏమన్నా సమస్యలు ఉంటే పరిష్కరించుకో, 3 కోట్లు తీసుకుని అని చెప్పాడు. అదే విధంగా దీంట్లో ఇంకా అనేక మంది ఉన్నారు, ఆ విషయాలు కూడా చెప్తానని చెప్పేసి ఆయన జనార్దన్ రావు చెప్పిన విషయాలు లోకానికి తెలుసు, వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఒక ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు 89లో మరి 89 డిసెంబర్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది, మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను జస్టిస్ చలమేశ్వరి, మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మేమంతా ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్స్ గా ఉన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మేమంతా కలిసి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఇండస్ట్రీస్ తరఫున ఒక తహసీల్దార్ని నియమించి ఆ పాత బాకీలు అన్ని రాబట్టడానికి కృషి చేశాం. వెంటనే చెన్నారెడ్డి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. 36 గంటలకో 48 గంటలకో మరి చెన్నారెడ్డి ప్రభుత్వం గణనీయంగా ఆ ఇండస్ట్రీస్ లో
లోన్ తీసుకున్న అన్ని రికవరీ చేసిందని చెప్పి ప్రకటిస్తుంటే నేను రేడియో వార్తలో దూరదర్శన వార్తలు అంటే ఆశ్చర్యపోయాను. చేసింది మేము అప్పుడు పార్టీ హౌస్ కదా ఆయన ప్రమాణ ప్రకారం చేసి. అంటే అలా ఉంటదన్నమాట. అంటే 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో ఆ అవశేషాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాటిని మా గంటగట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఒకటి మాత్రం వాస్తవం, ఈ ప్రపంచంలో భారతదేశంలో ఎవరినడిగినా తెలుగుదేశం ప్రభుత్వం మత కలహాన్ని ఒప్పుకోదు, రౌడీజాన్ని ఒప్పుకోదు, ఈ యొక్క స్మగ్లింగ్ ఒప్పుకోదు, మాఫియాలను ఒప్పుకోదు. మా ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఈ సంఘటన కాదు ఇది. మా ప్రభుత్వంలో ధైర్యం చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భం మాత్రం కాదు ఇది. అది గత వైసీపీ ప్రభుత్వంలో అలవాటు పడిన వాళ్ళు కొద్ది రోజులు చెప్పాడు, కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నాం అనుకున్నాం. తర్వాత ఇప్పుడు సమయం ఆసన్నమైంది, ఇంక ఈ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయాలా, చెడ్డ పేరు తేవాలా, మనది ఇప్పుడు మైండ్ గేమ్ అను పోతే మనకి ఏ అయితే నిందలు మన మీద పడ్డాయో అవన్నీ వాళ్ళకి తిప్పి కొట్టే విధంగా ఉండాలా అని చెప్పి పై వాళ్ళ ఆదేశాల ప్రకారం చెప్తున్నాను, చేయమని బలవంతం చేస్తేనే నేను ఈ పనికి పూనుకున్నాను. మేము చిన్నప్పటి నుంచి స్నేహితులు, మా ఇద్దరు కుటుంబాల మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు చెయ్యట్టని ఆయన చెప్పాడు. పట్టుబడిన ఆయన ఫలానా వ్యక్తి అని చెప్తే ఇప్పుడు అందరూ జోగి రమేష్ అరెస్ట్ చేస్తే గానీ ఇవన్నీ బయటికి రావు అని కూడా అంటున్నాను. జోగి రమేష్ ని కస్టడీలో తీసుకొని ఇంటరాగేట్ చేస్తే గానీ ఇవన్నీ బయటికి రావు అంటున్నారు. ఇంకా చాలా వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి అసలే ఈ కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో లేట్ చేస్తుంది. పోతే ఇప్పుడు ప్రత్యర్థుల విషయంలో కక్ష సాధింపు మనస్తత్వం ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే ఎప్పుడో అందరినీ అధికారంలోకి వచ్చి మేము 16 మాసాలు దాటింది, 17వ మాసంలోకి అడుగు పెట్టాము. ఈ 16 మాసాల్లో అనాలోచితంగా కానీ లేకపోతే అధికారం ఉందని కానీ అధికారాన్ని దుర్వినియోగం చేయడం కానీ ఏ సందర్భంలో జరగదా? అన్ని చట్టాలు ఉన్నాయి, విచారణలు ఉన్నాయి. ఈ విచారణ కావాలా, పోతే చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షలు పడాలా కానీ అంతేగాని మనం కక్ష సాధింపుగా చేయకూడదని మేము వాళ్ళ మీద దృష్టి పెట్టడం. ఏదో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మాకు కావాల్సింది అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాన్ని నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో నడపాలి. దానికి సంబంధించి మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ సంక్షేమ కార్యక్రమాలు. ఆ రెండింటి తర్వాత మూడోది ప్రజలు మాకు మ్యాండేట్ 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు, వాళ్ళకి ఎగనెస్ట్ గా ఇచ్చారు. ప్రజల నుంచి చాలా మెసేజ్లు వస్తున్నాయి, ప్రజల నుంచి కార్యకర్తల కూటమి కార్యకర్తల నుంచి చాలా ఒత్తిడి వస్తుంది. వీళ్ళందరూ చేసిన వీళ్ళ స్మగ్లింగ్, వీళ్ళు చేసిన మాఫియా కార్యక్రమాలు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలని వీళ్ళు ఎప్పుడు వెలిగి తీస్తారు, వీళ్ళకి శిక్షణ ఎప్పుడు విధిస్తారని చెప్పి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో చట్టం తన పని తాను చేసుకోవాలని కూటమి రథసారథిగా చంద్రబాబు నాయుడు కక్షలు కార్పణ్యాలు జరిగిపోకుండా చట్టాలు వదిలేస్తున్నాడు. అధికారులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి అనేది అది మామూలుగా అధికారులు విచారణ సమయం, అదేవిధంగా విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత కోర్టులు అవన్నీ ఉన్నాయి, అవి ఎప్పటికో తేలుతాయి ఆ విషయాలు. కానీ చిన్న ఆరోపణ రాగానే వీళ్ళు ఉలిక్కి పడుతున్నారు. కానీ మేము ఉలిక్కి పడ్డాం. ఇమీడియట్ మా పార్టీ తరఫున పోటీ చేసి జయచంద్రారెడ్డిని ఆగమేఘంగా సస్పెండ్ చేశాం. అదేవిధంగా జగన్ భార్య భారతీరెడ్డి మీద చిన్న సోషల్ పోస్ట్ పెట్టాడని చెప్పేసి ఇమీడియట్ సస్పెండ్ చేశాం జేబులో కిరణ్ ని. అది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. కాబట్టి మేమేదో దొంగల్ని ఇప్పుడు వెనకేసుకొచ్చిన పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీకి ఆ సంస్కృతి లేదని దేశంలో అన్ని పార్టీలకు తెలుసు. ఎవరు మాఫియాలు, ఎవరు స్మగ్లర్లు, ఎవరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఎవరు ఫ్యాక్షనిస్టులు, ఎవరు పాలికాలకి ప్రతిబింబాలు అనేది లోకానికి తెలుసు. కాబట్టి దాన్ని సమర్థించుకోవడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. రామారావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు జోగి రమేష్ నాకు అసలు ఏం సంబంధం లేదు అనేది ఎందుకు ప్రకటించలే? దీన్ని నాకు అసలు సంబంధం లేదు అని వాస్తవాలు బయట పెట్టొచ్చు కదా. జోగి రమేష్ గారు క్లియర్ గా చెప్పారండి, ఈ యొక్క అంశంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ యొక్క ప్రభుత్వం కావాలని పని నా మీద మాట్లాడిస్తున్నారు అనేటువంటి అంశం అయితేనేమి. అసలు జనార్దన్ రావు ఎపిసోడ్ కూడా చూస్తే జనార్దన్ రావు మొట్టమొదట ఏం చెప్పారంటే కేకే గారు, అసలు ఈ అంశంలో నాకు సంబంధమే లేదు, ఇదేదో నాకు అంటగడుతున్నారు ఈ మధ్య కేసుని మొట్టమొదట మాట్లాడినటువంటి వీడియోని మనం చూసాం కదా. మరి ఇది ఆ వీడియో నిజమా, ఈ వీడియో నిజమా, లేకపోతే దీని వెనక ఎవరు సూత్రధారు ఉన్నాడు,
అసలు ప్రభుత్వానికి ఏం పని? ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి టెలికాన్ఫరెన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జోగి రమేష్ ఉన్నాడని చెప్పి ప్రభుత్వం తరఫున ప్రచారం చేయటం అనేది ఇది దుర్మార్గమైనటువంటి వికృత క్రీడ కాదా? ఇది క్షుద్ర రాజకీయం కాదా? చెప్పమానండి, విజయభాస్కర్ గారు చెప్పమానండి. వీళ్ళు జోగి రమేష్ మీద కక్ష కట్టి ఏ కేసులు పెట్టాలా, ఏమేమి కేసులు పెట్టాలని చెప్పేసి పెట్టారు. వినండి విజయభాస్కర్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జోగి రమేష్ అరెస్ట్ చేసిండే వాడు కక్ష ఉంటే 16 నెలలకి ఇప్పుడు జోగి రమేష్ పేరు వెలుగులోకి వస్తే దాని మీద విచారణ చేయమన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణం జోగి రమేష్ చేర్చేవాడు. ఆయన కక్ష సాధించిన మనిషి కాదు. ఉదాహరణకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా వాస్తవ్యుడు. ఆయనకి బాల్యం నుంచి వాళ్ళు యూనివర్సిటీ రాజకీయాల నుంచి పరస్పర విరుద్ధంగా రాజకీయాలు నడిపారు. మరి వాళ్ళిద్దరు ఒకే పార్టీలో ఉన్న రోజులు ఉన్నాయి. ఏ రోజు కూడా రామారావు గారు నేను చెప్తున్నా, చిత్తూరు జిల్లాకి నేను చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 సంవత్సరాల 8 నెలలు ఇన్ఛార్జిగా వెళ్ళాను ఆ జిల్లాకి. జిల్లా ఇన్ఛార్జిగా ఏ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయం ఆయన ప్రస్తావించలా. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఏంటి తెలుసు కదా మీకు. చంద్రబాబు అనుకుంటే ఎన్ని హత్యాకాండలు రామచంద్రారెడ్డి మీద ఈ రోజు చర్య తీసుకోవాలి. చర్య తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి నిజమైనటువంటి ప్రజానాయకుడు కాబట్టి చర్యలు తీసుకోలేదు. మీరు ఇక కెపాసిటీ లేదు. ఇక్కడ రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలంటే మీ నాయకుడు చంద్రబాబు సరిపోడు అండి. ఆయన యొక్క వ్యక్తిత్వం ముందు మీ నాయకుడి యొక్క వ్యక్తిత్వం గాని, మీ నాయకుడి యొక్క రాజకీయ చరిత్ర కానీ తీసుకుంటే చంద్రబాబు కరెక్ట్. ఆయన పుణ్యాన్ని ఆర్టీఓ మొదలు జైలుపోలేడు. సబ్ కలెక్టర్ డీవియేషన్ అవుతుంది కానీ సబ్జెక్టు కేకే గారు చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి ఈ రోజు 2 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు సంపాదించాడంటే ఎలా సంపాదించాడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాయి బాబు? జగన్మోహన్ రెడ్డి ఆస్తిపరుడా? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కానీ మీరు సబ్జెక్ట్ డిబేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు హోటల్ పెట్టుకున్నాడు, లాడ్జి పెట్టుకున్నాడు, భువనేశ్వరి కార్పొరేట్స్ పెట్టుకున్నాడు, హెరిటేజ్ పాల వ్యాపారం పెట్టుకున్నాడు. ఆయన 27, 27 సంవత్సరాల వయసు నుంచి వ్యాపారాల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ వ్యాపారాలు పెట్టి సంపాదించాడు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దాకా పరిస్థితి ఏంటి? ఏమండి విజయభాస్కర్ గారు రాజారెడ్డి గారి గురించి వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. ఆ రోజుల్లోనే కార్లో తిరిగిన కుటుంబం మీలాగా చెప్పులు కడితే కారు వస్తుంది, చాలా మంది తిరుగుతున్నారు. మీలాగా బ్లాక్ మెయిలింగ్ చేసి చెప్పాలా? ఎన్ని రకాల ఆగడాలు చేశారు, ఎన్ని రకాల హత్యలు చేశారు, ఎన్ని రకాల రిగ్గింగ్ చేశారు. టాపిక్ డైవర్ట్ కానియద్దు. ఇప్పుడు ముందు జోగి రమేష్ విషయంలో అసలు దీన్ని ఇప్పుడు జోగి రమేష్ మీడియా పరంగా ముందుకొచ్చి అసలు ఈ వాస్తవాలు ఎందుకు చెప్పట్లేదు అనే దానికి మీరేం చెప్తారు? ఒక్క అంశం అండి, ఇక్కడ జోగి రమేష్ గారికి సంబంధం లేనటువంటి అంశం, ప్రభుత్వం కావాలని కుట్ర పన్నింది అనేటువంటి అంశం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. IVRS ప్రభుత్వం తరఫున యొక్క ఏదైతే డేటా ఉందో దాన్ని ఉపయోగించుకొని ప్రతి వ్యక్తికి ఫోన్ కాల్లో ఈ యొక్క జోగి రమేష్ ప్రస్తావన తీసుకురావడం, జనార్దన్ రావు చెప్పాడని చెప్పి విష ప్రచారం చేయటం, వీళ్ళు చేసింది ఎలక్షన్ లో కూడా ఇదేనండి. ఈ IVRS సిస్టమ్ లో ఏదైతే టెలికాలర్స్ తోటి విపరీతమైనటువంటి అబద్ధపు మోసాలని విపరీతంగా ప్రచారం చేసి ఈ రోజు ఏదో సీట్లు పొందామని చెప్తున్నారుగా, స్ట్రైక్ రేట్ అని. విజయభాస్కర్ గారు ఎలా వచ్చిందంటే అబద్ధ ప్రచారంతో వచ్చింది. అబద్ధాన్ని పదే వల్ల వేసి ప్రజలను మోసం చేసేటటువంటి ఒక మేనియాకి వీళ్ళు సిద్ధపడ్డారు. ఎన్నికల్లో గెలవాలనేటువంటి తాపత్రయం ప్రయత్నం తప్పితే, మోసపూరితమైనటువంటి హామీలు తప్పితే ఎందుకంటే నిబద్ధత లేదనేది ఇది వాస్తవంగా మనం గమనిస్తే అర్థమవుతుంది కదండి. ఎందుకంటే సూపర్ 6 అని ప్రచారం చేశారు.
సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఎక్కడ అమలవుతున్నాయి పథకాలు? గ్యాస్ సిలిండర్లు ఎక్కడ? వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే రైతుకు సహాయం, అన్నదాత సుఖీభవ ఏంటి, ఎక్కడ ఇస్తారు? ఇంకా ఎక్కడ అంటావు? అది కాదు, లేదు విజయభాస్కర్ గారు, అనేక అచీవ్మెంట్స్ తీసేద్దాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ని తీసేద్దాం, పోతే అక్కడ కేంద్ర రాజధాని పెడదాం అని చెప్పాడని సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం వీడియో రిలీజ్ చేశారు. చూసారా మీరు? అట్లా కాదు ఇక్కడ జగన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాజధాని పెడదామని చెప్పేసి చెప్పాడు. మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది విజయభాస్కర్ గారు? విశాఖ ప్రైవేట్ పరం జరుగుతుంటే మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలంటున్నారు, విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్ అంటున్నారు, అన్నిటిని ప్రైవేట్ పరం చేస్తారు. లాస్ట్ కి రాష్ట్రం మొత్తాన్ని కూడా కాపాడడానికి తెప్పించాం. థర్డ్ బ్లాస్ట్ కాపాడింది. మాట్లాడతారు, మీ వల్ల కాదు ఇంకా రానిద్దరు రాష్ట్ర ప్రజలు అబద్ధాలు చెప్తారంటే చెప్పు. మంత్రి మీకు విశాఖ స్టీల్ మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర మంత్రి కుమారస్వామి వీడియో కూడా చూడండి, మీరు చూసారో లేదో? ఆయన చెప్పారు క్లియర్ గా, మీకు ఏమైనా చెవుల్లో చేస్తాం పోసుకున్నారో తెలియదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమి వినపడవు. మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ తో ఇప్పుడు మొత్తం ఐవీఆర్ఎస్ కాల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ప్రజలకి వెళ్తున్నాయి. దీంట్లో ఇది మొత్తం నకిలీ మద్యం కేసులో మొత్తం కూడా వైసీపీ హస్తమే ఉంది, దాన్నే చేస్తున్నారు అంటూ ఈ జనార్దన్ రావు, జోగి రమేష్ మాటలు వీటన్నిటి కూడా వస్తున్నాయి. దాన్ని ఎందుకు అది చేస్తున్నారు విజయభాస్కర్ గారు చెప్పండి. అంటే ఈ మత్స్యం మాది కాదు ఇదని చెప్పడానికేనా? ఏంటి నాకు అర్థం కాదు మీరు చెప్పేది. ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి మొత్తం కూడా అందరికి, రామారావు గారికి కూడా వచ్చినట ఐవీఆర్ఎస్ కాల్స్ లో వాయిస్ వచ్చింది ఎలక్షన్ టైంలో లాగా. దాన్ని అంతా కూడా జనార్దన్ రావు చెప్పిన మాటలన్నింటినీ కూడా జోగి రమేష్ దీంట్లో మొత్తం పాత్ర ఉంది. ఇది వైసీపీ మొత్తం ఈ మొత్తం అఖిలంతా కూడా కూటమి ప్రభుత్వానికి అంటిస్తోంది అనే చెప్తున్నాయి. ఇది ప్రజల్ని మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ పాత్ర అంతా టీడీపీ సోషల్ మీడియానే చేస్తుంది అనేది వైసీపీ ఆరోపణ. అంటే వాళ్ళు ఒకసారి అధికారం రుచి మరిగారు 5 సంవత్సరాలు. నరమాంసానికి అలవాట పులి ఎలాంటిదో వైసీపీ పార్టీ నరమాంసానికి అలవాట పార్టీ. వాళ్ళకి అధికారం కావాలా, వాళ్ళకి అధికారం కావాలా, దోచుకోవాలా, రౌడీగా చేయాలా, ఆధిపత్యంతో ఉండాలా, ఆధిపత్యంతో ఉంది. విజయభాస్కర్ గారి సమాధానానికి ఏమన్నా పొందలు ఉందా? మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. మీకు ప్రభుత్వం యొక్క వైసీపీ దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి, వైసీపీ దుష్ప్రచారాన్ని నీలాపలకాలను అడ్డుకోవడానికి, ప్రజాస్వామ్యంలో ప్రజల్లోకి వాస్తవాలు పోవడానికి, కేకే గారు ఇది రాజద్రోహం కింద వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పవిత్రమైన ప్రజల డేటాని దుర్వినియోగం చేసి వీళ్ళ యొక్క మద్యం కేసు నుంచి ప్రజలను మభ్య పెట్టడానికి, వీళ్ళు తప్పించుకోవడానికి, లేకుంటే వీళ్ళు దాన్ని రక్షణ కవచంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకోవడం రాజద్రోహం అవుతుంది. మంచి కోసం చేయండి. కుంభకోణాల్లో పేకల్లో ఇరుక్కుపోయి మద్యం కుంభకోణాల్లో పేకల్లో ఇరుక్కుపోయి లేకుండా ఇంకా ఇదేదో చెప్పే మాటలు బట్టి వేస్తున్నట్టుంది. పేకల్లో కూరుకుపోయి రేపో మాపో అన్ని బయటికి రాబోతా ఉంటే ఈ రామారావు గారు చెప్పేది ఎట్టుందంటే ఏమీ లేకుండా మేమేదో బొట్టు దానికి ప్రయత్నం చేసినట్లుగా చెప్తున్నాం. ఖచ్చితంగా మద్యం కుంభకోణంలో
ఆ మూలాలు 2014-19 మధ్య 6,500 కోట్ల దాకా అవినీతి జరిగింది. అది లోకేష్ మేడకు చంద్రబాబు మేడకు చుట్టుకునేటటువంటి పరిస్థితి క్లియర్ కనిపిస్తుందండి. మీరు మద్యం కేసు మా కాడ లేని కేసుని ప్రజలు దృష్టి మరచడానికి సాంప్రదాయబద్ధమైన వేలం పాటలకు తిలోదకాల పలికి గవర్నమెంట్ మద్యం షాపుల పేరుతో మీకు రెంట్ లేకుండా, కరెంటు బిల్లులు లేకుండా, పోతే ఉద్యోగస్తులు లేకుండా ఎంత తిరిగిగలడంటే ఈ వైసీపీ వాళ్ళు ఎంత మేధావులు అంటే, మేధావులు కాదు మేధావులు అంటే, వాళ్ళ ఉద్యోగస్తులకు రెంట్ ప్రభుత్వం కడుతుంది, ఉద్యోగస్తులకు జీతాలు ప్రభుత్వం కడుతుంది, ఆ షాపులు అద్దె ప్రభుత్వం కట్టాలా, కరెంటు బిల్లులు ప్రభుత్వం కట్టాలా. కానీ మద్యం వ్యాపారం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా గవర్నమెంట్ పేరుతో సింకులో పోతే కానీ తీర్థం కాదన్నట్టుగా గవర్నమెంట్ పేరుతో అని చెప్పి రెంట్లు లేకుండా, ఉద్యోగస్తులు జీతాలు ప్రభుత్వం చెల్లించుకుంటా, రెంట్లు ప్రభుత్వం చెల్లించుకుంటా, కరెంటు ప్రభుత్వం చెల్లించుకుంటా వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు ఎంతటి ఘనాపాటిలో దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది. అదే విధంగా జయప్రాంత్ ఒకటి పెట్టేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. పైగా మద్యపాన నిషేధం చేయాలంటే ధరలు ఎక్కువ పెడితే కూలీ నాలు చేసుకునే వాళ్ళు తాగరంట. ఆ విధంగా సామాన్య ప్రజల జేబులు లూటీ చేశారు. వాళ్ళ అధిక ధరలు పెట్టి మరో పక్క వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం తెచ్చారు. వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టారు. ఎంతో మంది ఎదవలయ్యారు. ఇక్కడ మనం చూస్తుంటే ఈ రాజకీయం చూస్తుంటే మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలో పైన ఈ మొత్తం కూడా వైసీపీ టీడీపీ హైకమాండ్లు కొట్టుకుంటున్నట్లు, లేకపోతే రాజకీయంగా ఫైట్ చేసుకుంటున్నట్టు కనిపించిన కింద స్థాయిలో వైసీపీ టీడీపీ శ్రేణులు మొత్తం కూడా ఏకమయ్యే ఈ మొత్తం దండాలు నడుపుతున్నాయా అనే ఒక పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీలోకి అంటే ఎలక్షన్ ముందు జాయిన్ అయిన వైసీపీ వాళ్ళు కానీ ఈ సంబంధాలన్నీ నడుస్తున్నాయా అనే చిత్రం ఈ నకిలీ మధ్య నుంచి కనిపిస్తుంది. దీంట్లో అంటే టీడీపీకి వైసీపీకి మధ్య నాయకుల మధ్య సంబంధాలు ఇంకా నడుస్తున్నాయని దానికి ఏం చెప్తారు? రామారావు గారు చెప్పండి. ఇక్కడ ఇదంతా కూడా ఎక్కడన్నా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో వాళ్ళకి ఈ పార్టీలోకి మారుతున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ ఉండొచ్చు. కానీ పర్టికులర్ గా ఈ యొక్క మద్యం అంశంలో మాత్రం కుట్రపూరితమైనటువంటి కోణంలో ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నా పవన్ కళ్యాణ్ కానీ, అట్లాగే డిఫాక్టో సీఎం మంత్రిగా వెలగబెడుతున్నటువంటి లోకేష్ కానీ, వీళ్ళందరూ కూడా పంతం నెగ్గించుకుంటున్నారు. రెడ్ బుక్ ఏదైతే వాళ్ళు సిస్టమ్ పెట్టుకున్నారో దాంట్లో జోగి రమేష్ ని టార్గెట్ చేసిన మాట వాస్తవం. అందుకని వీళ్ళు ఇప్పుడు అవకాశం దొరికింది కదా, ఏ కేసు దొరికితే ఆ కేసు గారిని ఇప్పుడు డిబేట్ అంటే అర్థవంతంగా మీరు ఆన్సర్ చేయండి. నేను ఆగుతాను కాబట్టి మీరు మాట్లాడండి. ఈ పంపుల కులాల దగ్గర గతంలో మహిళలు కీచులాడుకున్నట్టుగా కాదు. ఇక్కడ మీరు దుగ్గిరాలకు సంబంధించినటువంటి అంశం నేను చెప్పాను. మంగళగిరి లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో తప్పుడు కేసులో మా యొక్క నాయకుడు వేరే ఇరికించారని దాని మీద ఉన్న ఆన్సర్ చేయగలిగారా మీరు? ఎందుకు చేయరు? అట్లాగే కందుకూరు కాన్స్టిట్యున్సీ గుంటూరు మండలం దారకానపాడండి. అతను ఏదైతే లక్ష్మీనాయుడు ఉన్నాడో అతన్ని సోదరుని బైక్ మీద వెళ్తుంటే ఢీ కొట్టారు కదండి. పాపం వాళ్ళ భార్య చనిపోయిన అతన్ని, లక్ష్మీనాయుడు భార్య ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళని తెలుస్తుంది. ఆమెను చెరపట్టాలని చెప్పి హరిశ్చంద్ర ప్రసాద్ అనే చౌదరి ఒక అతను చేసినటువంటి ఈ దుర్మార్గం ఇంతకంటే మీ యొక్క రాజ్యం, మీ యొక్క పాలన దీనికని ఇంతకంటే ఉదాహరణ ఏముందండి? మీరు చేసినటువంటి అఘాయిత్యాలకు ఒక మహిళను ట్రాప్ చేసి బలాత్కారం చేయాలని ప్రయత్నం చేశారు. బీసీ మహిళ, లవ్ మ్యారేజ్, మరి ఫ్రెండ్షిప్ చేసినట్టు నటించి వాళ్ళ ఇంటికి పోతూ ఇంతకంటే మీ యొక్క పార్టీ యొక్క విధానం మరొకటి ఉందా? అక్కడ ఎమ్మెల్యే సిగ్గు లేకుండా సమర్థించుకుంటా మాట్లాడుతున్నాడు ఈ సంఘటనని. వాళ్ళిద్దరు స్నేహితులు అంట. రామారావు గారు, ఎక్కడ ఏమీ లేకుండా నిప్పు లేకుండా పొగొస్తుందా? జోగి రమేష్ విషయం కావచ్చు, మిగతా కేసులన్నీ కావచ్చు, ఏది సంబంధం లేని వాళ్ళకి మొత్తం అంటే పొగొచ్చే అవకాశం ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కేకే గారు. చంద్రబాబు నాయుడు గారు నిప్పు లేకుండా పొగ కెమికల్ వేసేనే తెప్పిస్తాడు. ఎందుకంటే మనం చూసాం గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే చూసామో దాని నీతి ఆయోగ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అదే కూటమి తోటిలు కొనసాగుతూ దాని మీద అబండాలు వేసి చాలా రచ్చరచ్చ చేసారు. ఈ రోజు అది కొనసాగిస్తున్నారు కదండి. అట్లాగే సర్వే కూడా మేము నిలిపివేస్తున్నామని చెప్పి సంతకాలు పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పాలనా సంస్కరణలు కొనసాగిస్తున్నారు. వీళ్ళకి గత్యంతరం లేదు.
మాకంటే విజన్ లేకుంటే మాకంటే ఇన్నోవేటివ్ గా పాలనా సంస్కరణ పాలనలో క్రిస్టల్ క్లియర్ గా మా నాయకుడు ట్రాన్స్పరెంట్ మెథడ్ లో పరిపాలన చేసినటువంటి విధానాన్ని ఎవరైనా సరే అనుసరించాల్సిందే. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నాడు, ఇక ముందు కూడా ఖచ్చితంగా అనుసరిస్తారు. ఆయన చెప్పుకునేదంతా కూడా తానే తెచ్చానని చెప్తాడండి. ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు కనిపెట్టాడా? ఇదేమైనా శాస్త్రవేత్తనా? ఈ యొక్క అబద్ధాలు ఏ టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కవి రచయిత, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కవి రచయిత, లేకపోతే ఏమన్నా ప్రొఫెసర్, లేకపోతే ఆయన పరిపాలన రాజకీయాలు ఎక్కువ కాలం పనిచేయవు, తాత్కాలికము. మీరు భ్రమపడుతున్నారు. తాత్కాలికమైనటువంటి అధికారంలోకి మీరు మోసపూరితంగా ఏదో వచ్చారు కాకతాళీయంగా. అందుకని మీరు దాచుకునే పనులు అవినీతి అక్రమాల్లో ప్రతి నియోజకవర్గంలో కౌంటర్లు తెరిచి ప్రతి నియోజకవర్గంలో కూడా కర్రపెత్తనం చేసేటటువంటి విధానంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు. అమాయకుల ప్రాణాలు కూడా బలవుతున్నాయి. ఇలా కామవాంఛ కోసం కందుకూరులో ప్రాణాలు తీశారంటే చూస్తా ఉన్నాం. అట్లాగే వీళ్ళ యొక్క కక్షా కార్పణ్యాల కోసం దుగ్గిరాల జడ్పీటీసీ భర్త ఏదైతే వేరేని దళితుడండి ఆయన్ని కూడా అనామకమైనటువంటి సంబంధం లేనటువంటి హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందని చెప్పి ఆయన జైలుకు పంపించారు. ఎందుకంటే దుర్మార్గం. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారండి, ఆయన ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే చంద్రగిరి, ఆయన మీద ఆ పాప దగ్గర ఏదో తీసుకొని దొంగతనంగా ఆయన మీద ఫోక్సో చట్టం కింద కేసులు. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు భాస్కర్ రెడ్డి గారి మీద ఫోక్సో కేసు పెట్టడానికి మీకు ఉన్నటువంటి అర్హత ఏంటి? అంటే అధికారం ఉంది కదా అని ఏదంటే చేస్తారా? పోలీసులను మొత్తాన్ని పెట్టుకొని వీళ్ళు బతుకుతున్నారు తప్ప వీళ్ళ బతుకు బస్టాండ్ అయింది. ప్రజలు చేతకరించి ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గర పడింది. వీళ్ళ అక్రమాలు దగ్గరలో వచ్చింది. మీ యొక్క కూడా ప్రజలు చేస్తారు. ఇదే విధంగా మీరు కొనసాగించి ఇదే విధంగా దౌర్జన్యం, ఇదే విధంగా దబాయింపు, ఇదే విధంగా కనుక మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని చేత్కరించి మీ చొక్కాలు పట్టుకొని నిలదీసే రోజు తొందరలోనే వస్తుందని చెప్తున్నా. ఇది ఇప్పుడు ఏదైనా విజయభాస్కర్ గారు చెప్పండి, ఇప్పుడు నకిలీ మద్యం కావచ్చు లేకపోతే ఏది కావచ్చు, ఇవన్నీ కూడా లేని వాటిని వైసీపీకి కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అంటిస్తున్నారు అనేది వాళ్ళ వాదన, వైసీపీ వాదన. ఆయన కూడా ఇప్పుడు కక్ష సాధింపుతో చేస్తున్నారా లేకపోతే నేనన్నట్టు నిప్పిందే అక్కడ ఏదైనా ఉంటే ఈ సంబంధాలు దొంగలు కూర్చోబెట్టి బాబు దొంగతనం చేశారని ఏ దొంగైనా చెప్తాడంటే, ఏ దొంగైనా దొంగతనం చేసావని సామరస్యంగా సౌమ్యంగా అడిగితే ఈ ప్రపంచంలో ఎవడన్నా దొంగతనం చేసినోడు నేను నువ్వు దొంగతనం చేసావని సామరస్యంగా అడిగితే చెప్తారా? చెప్పరు. నువ్వు దొంగవి, నీ అబ్బ దొంగ, నీ తాత దొంగ అంటారు. ఆ విధంగా ఉంటది ఈ వైసీపీ వ్యవహార శైలి. కాబట్టి వాళ్ళు వైనాట్ 175 అన్నారు. వాళ్ళు చెప్పి వాళ్ళ మాటలనే విశ్వసిస్తారు ఎల్లకాలం అనుకున్నారు. ఏమైంది? తిరగబడింది. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, వాళ్ళ మాటల్లో విశ్వసనీయత లేదనే సంగతి మన ఎన్నికల నాటికి రుజువైంది. పోతే వాళ్ళు ఇంకా భ్రమంలో ఉన్నారు. పోతే ప్రజలు తిరస్కరించారు. పైగా మేము చట్టబద్ధంగా పోతున్నామని ఆ ప్రజలు విసుగు చెందుతున్నారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు ఇంకా బయట పెట్టారు, బయట పెట్టబట్టి మీరు చనువైపోయారు, చులకన అయిపోయింది మన కూటమి ప్రభుత్వం అంటే. అందుకని వాళ్ళు మళ్ళీ పెట్టలేకపోయి దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, టీవీ డిబేట్ల ముందు కొంచెం విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో అసలుకి మనం మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఎక్కడ లోపలేస్తారనే భయం, ఎక్కడ లాఠీలతో కొట్టిస్తారనే భయం, ఎక్కడ అక్రమ కేసులు పెడతారనే భయపడి సత్యము. మరి మీరేంటి వాళ్ళకి ఇంత స్వేచ్ఛ కల్పించారు? మరీ ప్రజాస్వామ్యంలో వాళ్ళు విచ్చలవిడిగా వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తుంటే కట్టడి చేయాలని మమ్మల్ని అడుగుతున్నారు. మేము అంతా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ పరంగా ఎక్కడ తప్పు చేయకుండా వాళ్ళకి అన్యానికి అవకాశాలు ఇస్తున్నాం. వాళ్ళ వైఖరిలో మార్పు రావట్లే, వాళ్ళు పరివర్తన చెందట్లే, వాళ్ళ జ్ఞానోదయం కావట్లే. వాళ్ళ పాత పద్ధతులు మేము మార్చుకునే సమస్య లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు, తీవ్రమైన చర్యలు తీసుకోమంటున్నారు. మేము చట్టాలని నమ్మి
ఈ చట్ట ప్రకారం అధికారులు త్వరితగతిన విచారణలు పూర్తి చేస్తారని, అదేవిధంగా కోర్టుల్లో తీర్పులు త్వరితగతిన పూర్తి చేసి ఈ దుర్మార్గపు పాలన 5 సంవత్సరాలతో ఈ కోట్లాది ప్రజల్ని మనోభావాలను దెబ్బతీసి, కోట్లాది ప్రజలకు వాక్ స్వాతంత్రం లేకుండా చేసి, కోట్లాది ప్రజల్ని హింసలకు గురి చేసి, కోట్లాది ప్రజల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, కోట్లాది ప్రజల సౌభాగ్యాన్ని వాళ్ళు వేలపాటు చేసినటువంటి ఈ వైసీపీకి వ్యతిరేకంగా వీళ్ళందరూ శిక్షలు విధించి వాళ్ళు లూటీ చేసిన సొమ్ముని న్యాయస్థానాలు మళ్ళీ ప్రజలకు అందిస్తాయని చెప్పి మేము పూర్తిగా నమ్మి మేము న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య సూత్రాల మీద ఆధారపడి మేము పరిపాలన సాగిస్తుంటే అది వాళ్ళకి చులకనగా ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మేము ఇచ్చేటటువంటి మా మంచితనాన్ని, మా సత్ప్రవర్తనని, మా రుజువర్తంతో కూడిన పరిపాలనని అపార్థం చేసుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పాలవుతారని చెప్పి, న్యాయస్థానాల పరంగా చట్టపరంగా ఇబ్బందులు పాలవుతారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు, అదేవిధంగా రామారావు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ వైసీపీ, టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారా, లేకపోతే మొత్తం కూడా వైసీపీ ప్లాన్ చేసి ఇచ్చేసిందా అనేది అయితే దర్యాప్తులో తేలాల్సి ఉంది. దీంట్లో చర్చలో పాల్గొన్నందుకు విజయభాస్కర్ గారికి, తర్వాత రామారావు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.